కొన్ని రియల్ ఎస్టేట్ సంస్థలు ఆఫర్ల పేరుతో కస్టమర్లకి అరచేతిలో ఆకాశాన్ని చూపించి తరువాత వారు కస్టమర్లని మోసగించి బోర్డు తిప్పేస్తున్నటువంటి ఘటనలు కోకొల్లలుగా చూస్తూ ఉన్నాం. సాహితీ అనేటువంటి రియల్ ఎస్టేట్ సంస్థ కూడా ఇప్పుడు 3,000 కోట్ల రూపాయల మేర స్కామ్ చేసి బోర్డు తిప్పేసింది. ఈ ఘటన అసలు ఎలా జరిగింది, ఏం జరిగింది ఈ ఘటనలో అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు రియల్ ఎస్టేట్లో సుదీర్ఘమైనటువంటి అనుభవం కలిగినటువంటి ప్రముఖ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్, అలాగే ప్రముఖ సామాజికవేత్త కృష్ణకుమారి గారు. వారితో మాట్లాడదాం. ఇప్పుడు నమస్తే మేడం. నమస్తే. ఈ మధ్యకాలంలో కొన్ని రియల్ ఎస్టేట్ సంస్థలు కస్టమర్లకి ఆఫర్ల పేరిట అరచేతిలో ఆకాశాన్ని చూపించి వారిని మోసగిస్తూ ఉన్నారు, తర్వాత బోర్డులు తిప్పేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఆ కోవలోకే సాహితీ అనేటువంటి రియల్ ఎస్టేట్ సంస్థ కూడా చేరింది. 3,000 కోట్ల రూపాయల మేర స్కామ్ చేసినట్లుగా, కొనుగోలుదారులను మోసం చేసినట్లుగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. ఏంటి మేడం అసలు ఆ ఘటనలో ఏం జరిగిందండి? ఇప్పుడు సాహితీ ఇన్ఫ్రా అనేది ఒకప్పుడు మంచి సంస్థే. అతను చాలా కింద స్థాయి నుంచి పైకి వచ్చాడు. ఓకే. చాలా నమ్మకంగా కూడా చేశాడు చాలా రోజుల పాటు. చేసిన తర్వాత కొంతకాలం పోయిన తర్వాత అతనికి ఏమనిపించిందంటే, నేను ఇలా చిన్న చిన్నగా ఎన్ని రోజులు చేసుకున్నా నా జీవితం ఇలాగే ఉంటుంది, నా బిజినెస్ ఇదే స్థాయిలో ఉంటుంది, నేను ఒక వెలుగు వెలగాలి, ఒక స్థాయికి వెళ్ళాలి అంటే నేను ఏదో ఒక గంతు వేయాల్సిందే అని అతను అనుకోవటము, అతను అలా అనుకునేలాగా ధైర్యం చెప్పి వెన్ను తట్టి అతని దగ్గర చేరిన పార్ట్నర్లు ఆ విధంగా అతన్ని చేద్దాం, ఏమైనా సరే తలా ₹1 తినొచ్చు కదా అనే ఉద్దేశంలోకి అతను తీసుకెళ్లారు. ఇతను కూడా ఏంటి, కాంక్ష పెరిగిపోయింది. ఇన్ని సంవత్సరాలు కష్టపడ్డాను, ఏం చూశాను, డబ్బులు చూశానా, ఇప్పుడు ఏదో ఒకటి చెయ్యాలి అనే ఉద్దేశంతో మొత్తం మోసానికి తెరదీశారు. ఏంటి అంటే ప్రీ లాంచ్ ఆఫర్ అని చెప్పి దాన్ని తెర మీదకు తీసుకొచ్చారు. తీసుకొచ్చేసేసి ఇబ్బడి ముబ్బడిగా డబ్బులు వసూలు చేశారు జనాల దగ్గర నుంచి. వసూలు చేసినప్పుడు వాళ్ళు బోరంపేట దగ్గర ఒక వెంచర్ స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసి వాళ్ళు అది ఒక మొత్తం 8 ఎకరాలు 10 ఎకరాలు లేఅవుట్ అని అందరినీ నమ్మబలికితే అందరూ కూడా నిజమేనా అనుకున్నారు. కానీ నిజానికి వీళ్ళ దగ్గర ఉన్న ల్యాండ్ 3 ఎకరాలే. 3 ఎకరాలు చూపించి 10 ఎకరాలకు సరిపడా డబ్బులు వసూలు చేశారు. అది కూడా ఎట్లా, వీళ్ళు ఏం ప్లాన్ చేశారంటే, ఇప్పుడు మన దగ్గర ఉన్న డబ్బులతో 3 ఎకరాలు కొన్నాం కదా, ఇది చూపించి డబ్బులు వసూలు చేసి ఈ డబ్బులతోటి ల్యాండ్ కొంటా వెళ్దాము, ల్యాండ్ కొంటా వెళ్ళేసరికి ఇంకా కస్టమర్లు వస్తారు, వాళ్ళ డబ్బులతోటి కన్స్ట్రక్షన్ చేద్దాము అని ప్లాన్లోకి వెళ్ళి ఒక్క బోర్లో వాళ్ళు పట్టమే కాకుండా వాళ్ళు పడితే ఏమి కొంపలేమి అంటుకోవు, ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళకి ఆస్తులు ఉన్నాయి. కానీ పాపం ఆ కస్టమర్లని చూస్తే ఎంత బాధ అనిపిస్తుంది అంటే మేడం, అంటే ఈ ప్రీ లాంచ్ పేరుతో కొన్ని రియల్ ఎస్టేట్ సంస్థలు కస్టమర్లను మోసగించిన దాని మీద అవగాహన కల్పిస్తూ కొన్ని 100 వీడియోలు మన ఇద్దరమే చేసాము. అంటే అవగాహన కల్పించేటువంటి ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. అంటే అయినప్పటికీ అప్పటికి పరిస్థితి చేదారిపోయింది. అంటే ఇది పునరావృతం అవుతానే ఉంది కదా మేడం. అంటే ఇప్పుడు కొన్ని కంపెనీలు ప్రీ లాంచ్ చేస్తున్నాయి. మై హోమ్ అసలు ప్రీ లాంచ్ అనేదే మోసం అని మీలాంటి వాళ్ళు పదే చెప్తూ ఉన్నా ఇంకా జనాల్లో అవగాహన రావట్లేదు. ఎందుకు జనాల్లో అవగాహన ఎందుకు రాదు అంటే, వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి అనుకోండి, రేపు పొద్దున అన్ని పర్మిషన్స్ ఇవన్నీ వచ్చిన తర్వాత వీళ్ళు రేటు పెంచేస్తారు, ఈలోపు మనం డబ్బుల్ని ఏం చేసుకుంటాము అని ఇచ్చేవాళ్ళు కొంతమంది, వాళ్ళ దగ్గర ఉన్న బ్లాక్ ఇచ్చేవాళ్ళు కొంతమంది. ఇప్పుడు ఇదంతా ఏంటంటే, మన రియల్ ఎస్టేట్ పరిశ్రమ లోనే లోపాలు ఉన్నాయి కొన్ని. ఇది ప్రభుత్వాలు సరిదిద్దాలి. అవేంటి అంటే, ఈ రోజుకి కూడా గవర్నమెంట్ వాల్యూకి, అంటే కార్డు వాల్యూకి, మామూలుగా బహిరంగ మార్కెట్లో ఉన్న రేటుకి చాలా వ్యత్యాసం ఉంటుంది. ఇప్పుడు మీరు సపోజ్ మణికొండ ఏరియా ఉందనుకుందాం, 27,000 రూపాయలు కార్డు వాల్యూ. బహిరంగ మార్కెట్లో ₹1,00,000 లోపు ఏ ల్యాండు లేదు. ఆఖరికి డోర్ నెంబర్ ఉన్న ల్యాండ్లు కూడా లేవు ₹1,00,000 లోపు. ఇప్పుడు ఇదంతా బ్లాక్ మనీయేగా. 27,000 దాటిందంతా బ్లాక్ మనీయేగా.
మరి మీరు మార్కెట్ విలువలు ఎందుకు సవరించట్లేదు అంటే ఎవ్వరూ సమాధానం చెప్పరు. ఈ మార్కెట్ విలువలు సవరించకపోవటం వల్లనే బ్లాక్ మనీ ఎక్కువైపోతుంది మార్కెట్. క్రెడా ఏం చేస్తుంది మరి? ఇది క్రెడాకి సంబంధించిన విషయం కాదు. ఇది క్రెడాకి సంబంధించిన విషయం కాదు. ఇది ప్రభుత్వం తీసుకోవాల్సింది. సరే, ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు మరి? అదే ప్రభుత్వము ఇది పైగా ఈ తేడా లేకుండా చేయాలని చూడాల్సింది కేంద్ర ప్రభుత్వం కూడా ముందుకు రావాలి. కేంద్ర ప్రభుత్వం ఎలా ముందుకు రావాలి అంటే, ఒకవేళ 60,000 70,000 అనుకుందాం మణికొండ, అది అయినప్పుడు రిజిస్ట్రేషన్ ఛార్జెస్ ఇప్పుడు 6.5 ఉన్నాయి, కొన్ని అయితే 8.5 ఉన్నాయి. ఈ 6.5 8.5 ఉన్నప్పుడు ఈ 27,000 ఉంటేనే రిజిస్ట్రేషన్ ఛార్జెస్ ఎక్కువ అవుతున్నాయి. అదే 60,000 ఉందనుకోండి, గజం 60,000 అనుకుందాం మణికొండ ప్రాపర్టీ, రిజిస్ట్రేషన్ ఛార్జెస్ ఎంత అవుతాయి? ఇప్పుడు దీనికి చాలామంది నిపుణులు ఇచ్చిన సలహా ఏంటంటే, కేంద్ర ప్రభుత్వాన్ని మీరు మార్కెట్ వాల్యూని పెంచండి, తద్వారా బ్లాక్ మనీని కంట్రోల్ చేసినట్టు అవుతుంది. అలాగే కస్టమర్ మీద భారం పడకుండా ఉండాలి, సామాన్య ప్రజల మీద భారం పడకుండా ఉండాలి అంటే మీరు ఈ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ని తగ్గించండి బాగా. ఏ 0.5% పెట్టారనుకోండి, ఆదాయానికి ఏం గండిపడదు. ఇప్పుడు 60,000 అవుతుంది కాబట్టి, 60,000 ఉంది కాబట్టి ఇప్పుడు 27,000కి వచ్చే డబ్బులు దీనికి వస్తాయి. అవును, ప్రభుత్వానికి ఆదాయానికి ఏం డోకా ఉండదు. కానీ మనము బ్లాక్ మనీని కట్టడి చేసినట్టు అవుతుంది అని చెప్తుంటే, ప్రభుత్వాలకు అసలు ప్రభుత్వాలకు కావాల్సింది ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం కాదు. ఏ ప్రభుత్వం అయినా బ్లాక్ మనీ ఉండాలి వాళ్ళకి. ఎందుకంటే ఎలక్షన్స్ లో ఖర్చు పెట్టుకోవడానికి బ్లాక్ మనీ ఉండాలి వాళ్ళకి. ఈ దానికోసం ఇప్పుడు ఎలక్షన్ అంటే, ఒకప్పుడు ప్రభుత్వాల నిర్లక్ష్యాల వల్లే ఇటువంటి తప్పిదాలు మళ్ళీ పునరావృతం అవుతున్నాయి. మళ్ళీ అసలు ప్రభుత్వాలు అసలు పట్టించుకోకపోవటం వల్లే ఈ విషయంలో ప్రభుత్వాలనే అసలు మొదటి ముద్దాయి ప్రభుత్వమే. ఏం చేస్తుంది? ఇప్పుడు రెరా అనే కొత్తది తీసుకుని వచ్చారు, బాగుంది. మరి రెరా ప్రకారం అమ్మకూడదు, అమ్మినట్టు తెలిసిన వాళ్ళని ఎవరినైనా మీరు, ఒకవేళ రామేశ్వరరావు గారు లాంటి ఆయన అమ్మాడు అనుకుందాం, లేకపోతే ఇంకొకళ్ళు ఈ ఇప్పుడు ఇంకా చాలా ఉన్నాయి కదా, వాసవి ఉంది, అలాగే అరబిందో ఉంది, ఇలా చాలా ఉన్నాయి కదా. ఇట్లాంటి వాళ్ళు ఎవరైనా అమ్మినట్టు మీ దృష్టికి వస్తే, ప్రభుత్వం దృష్టికి పోనీ నాలాంటి వాళ్ళు తీసుకెళ్తే, మీరు తీసుకునే చర్యలు ఏంటి? ప్రభుత్వం తీసుకునే చర్యలు తీసుకోరు. మరి అలాంటప్పుడు ఇంకా ఎట్లా అండి? ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, పెళ్లి దూరకుండా వెళ్ళాలని చెప్పి కంతలు పెట్టిన తర్వాత పిల్లులు వస్తాయి పోతాయి. మీరు అసలు కంతే పెట్టకూడదు, మీరు పెడుతున్నారు. ఎందుకు? మీ లాభం కోసం మీరు పెడుతున్నారు. ఇవి ప్రభుత్వం వైపు నుంచి వస్తున్న తప్పులైతే, ఇంకా వ్యాపారస్తులకి వ్యాపార దృష్టి ఉంటుంది కాబట్టి వాళ్ళు ప్రభుత్వం నిర్ణయాల్లో ఏమి లూప్ హోల్స్ ఉన్నాయి, చట్టాల్లో ఏమి లూప్ హోల్స్ ఉన్నాయి అనేది చూసుకుని దాంతో ఆట ఆడుతున్నారు. దాంతో ఏమవుతుంది? అటు తిరిగి ఇటు తిరిగి నష్టం జరుగుతుంది సామాన్య ప్రజలకి. ఇప్పుడు సామాన్య ప్రజలు శాసించగలిగే స్థితిలో ఉన్నారా? లేరు. అందుకోసం ఏంటంటే, ప్రభుత్వాలు వాళ్ళ బ్లాక్ మనీ కోసం వాళ్ళు చేస్తున్నారు. పైగా ఇంకోటి ఏం జరుగుతుందంటే, ఒక మంత్రికో ఒక చోట మోటా నాయకుడు కూడా ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని బెదిరించగలిగే పరిస్థితులు ఉన్నాయి ఇవాళ. చెప్తే మీకు ఆశ్చర్యం వేస్తుంది. 200 గజాల్లో 3 ఫ్లోర్లే కట్టాలి. లెక్క ప్రకారం G+2 కట్టాలి. 5 అంతస్తులు 6 అంతస్తులు కడుతుంటే ఏం చేస్తున్నారు? పర్మిషన్లు ఎవరు ఇస్తున్నారు? అసలు పర్మిషన్ లేకుండా కడుతున్నారు. పర్మిషన్ లేకుండా కట్టినప్పుడు మీ విజిలెన్స్ అంతా ఏమైపోతుంది? ఎగ్జాక్ట్లీ, విజిలెన్స్ అంతా ఏమైపోతుంది? ఇప్పుడు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గారు నిన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఏంటంటే, కొన్ని చోట్ల శ్మశానాల్లో సమాధులు కూడా తవ్వేసేసి ఇల్లు కట్టేస్తున్నారు. ఏం చేస్తుంది రెవెన్యూ డిపార్ట్మెంట్, ఏం చేస్తుంది అని అడిగారు. ఒక లేఅవుట్లో 288 పట్టాలు ఇచ్చారు బలహీన వర్గాలకి. అక్కడ 500 కట్టడాలు వచ్చినాయి. ఆ 500 కట్టడాలు కూడా 60 గజాల స్థలంలో 4 అంతస్తులు 5 అంతస్తులు కట్టేశారు. 200 గజాల స్థలంలోనే G+2 కట్టాలి అని రూల్ ఉన్నప్పుడు మరి 60 గజాలలో ఎన్న కట్టాలి? 60 గజాల్లో కూడా 3 ఫ్లోర్లు వేసుకోవచ్చు, 2.5 ఫ్లోర్లు G+2 వేసుకోవచ్చు.
దానికి ఇబ్బంది లేదు. కానీ 5 ఫ్లోర్లు ఎట్లా కడతారు 60 గజాలు? దాని మీద చర్యలు లేవు. అందుకని ఏంటంటే ప్రభుత్వాలు అలాగే లోకల్ బాడీస్ చూస్తా కూర్చుంటాయి, తప్పులు చేయనిస్తారు, తప్పులు చేసిన తర్వాత వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేస్తారు. ఈ వైఖరే ఇవాళ ఈ సాహితీ లాంటి మోసాలు జరగటానికి కారణం. ఇప్పుడు సాహితీ అతను ఇలా తక్కువ ల్యాండ్ ఉంటే కూడా ఎక్కువ బుకింగ్స్ చేశాడు కదా, ఆ డబ్బులన్నీ ఏం చేశాడు? అతనికి అర్థమైపోయింది నేను ఇంకా ల్యాండ్ని కొనలేను అనేది అర్థమైపోయింది అతనికి. ఇప్పుడు నేనేం చేయాలి? ఈ తీసుకున్న డబ్బుల్ని చాలా సంస్కారవంతంగా నీతిమంతుల్లాగా అందరికీ పిలిచి మీ డబ్బులు మీరు తీసుకెళ్ళండి అన్నాడు అనుకోండి, ఇతనికి చెప్ప మిగులుతుంది. పైగా ఈలోపు ఈ డబ్బులన్నీ ఇలా డబ్బులు వస్తుంటే మనుషులకి పిచ్చి కళలు వచ్చేస్తాయి. వాళ్ళ లివింగ్ స్టాండర్డ్స్ పెంచేసుకుంటారు. ఖరీదైన కార్లు కొనటము, ఖరీదైన ఇళ్ళు కొనుక్కోవటము, ఫారిన్ టూర్లు వేయడం, లైఫ్ స్టైల్ అంతా మారిపోద్ది. మారిపోయినప్పుడు వీళ్ళకి మరి ఇదే లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసుకోవాలి అంటే వీళ్ళు ఏం చేయాలి? ఏదో ఒక మోసం చేయాల్సిందే. ఇప్పుడు వీళ్ళకి ఆదర్శం ఎవరు అంటే విజయ్ మల్య లాంటి వాళ్ళు ఎంత మోసం చేశారు, వాళ్ళు 1000 కోట్లు చేశారు, మేము 100 కోట్లు చేయకూడదా అని వీళ్ళకి పురుగు తొలుస్తూ ఉంటుంది అనమాట. వీళ్ళకి పక్కన చెప్పేవాళ్ళు కూడా అట్లాగే చెప్తూ ఉంటారు. ఇప్పుడు ఇతను సాక్షాత్తు గత ప్రభుత్వంలో, ఆంధ్రప్రదేశ్ గత ప్రభుత్వంలో టీటీడీ బోర్డు మెంబర్ కొనుక్కున్నాడు, ఆ పార్టీకి చందా ఇచ్చి. అది కూడా రాసుకున్నాడు ఇన్కమ్ ట్యాక్స్ లెక్కల్లో, ఈడీ లెక్కల్లో అది కూడా బయటకు వచ్చింది. చాలా కోట్లు ఖర్చు పెట్టాడు దానికోసం, ఆ పార్టీకి ఫండ్ ఇచ్చాడు. లేకపోతే దేనికి ఏం చేశాడో తెలియదు, ఆయన అయితే క్లియర్ కట్గా రాసుకున్నాడు. దాంట్లో వాళ్ళ అమ్మాయి పెళ్లి చేశాడు. ఆ పెళ్లి కూడా అంగరంగ వైభవంగా 5 రోజుల పెళ్ళో 10 రోజుల పెళ్ళో పెళ్లి చేశాడు. ఇవన్నీ ఊరూరు సొమ్ము, ఏదో అంటారు ఊరూరు పసుపు ఊరేరు కుంకుమ ఊరంతా ఎరగా అన్నట్టు చేసేసాడు, ఊరేగేశాడు. వేసి ఇప్పుడు కస్టమర్స్, నేను మళ్ళీ చెప్తున్నాను, కస్టమర్స్ యొక్క కష్టాన్ని దోచుకుంటే ఏదో ఒక రోజుకి మధ్య సొంతింటి కళ అనేది ప్రతి వాళ్ళకు ఉంటుందండి. ఎందుకంటే మొన్న కోవిడ్ తర్వాత సొంతింటి కళ ఇంకా పెరిగిపోయింది జనాలకి. శవాలను ఇంటికి రానివ్వకపోవటం, అద్దెలో ఉన్న ఇంటి దగ్గరికి శవాలను రానివ్వకపోవడం ఈ రోజుకి ఉంది ఆ దరిద్రం. ఎప్పటి నుంచో ఉంది, ఈ కోవిడ్ తర్వాత ఇంకెక్కువైపోయింది. అయితే వాళ్ళకి సొంత ఇంటి కళ ఉంటుంది, అది నెరవేరే పని లేకోకుండా ఇట్లా చేశారు. చేస్తే ఇది ఎంత బాధాకరం అంటే, నేను నా సొంత ఎక్స్పీరియన్స్తో కూడా చెప్తాను. ఒకటి, నేను మార్కెటింగ్లో ఉండగా ఒక అతను ఎవ్రీ మంత్ ఇన్స్టాల్మెంట్ కడతా ఉండేవాడు. నేనే బుక్ చేశాను ఆ ప్లాటు. అతను ప్రతి నెల ఆఫీస్కి వచ్చి ఆఫీస్లోనే కట్టేవాడు, కౌంటర్లో కట్టేవాడు. అప్పుడు ఏంటి అంటే అతనికి ఈ కలెక్షన్ ఎగ్జిక్యూటివ్కి ఇచ్చే డబ్బులు కూడా తప్పుతాయి అని చెప్పి అతను పాపం మాసప్ ట్యాంక్లో ఎక్కడ వర్క్ చేస్తా బస్సు ఎక్కి అమీర్పేట వచ్చి ఆఫీస్కి వచ్చి నేనుంటే నన్ను కలిసి మాట్లాడి వెళ్ళేవాడు. ఒకరోజు ఏం చేశాడు అంటే, వాళ్ళ వైఫ్ టైలర్, ఆమె సంపాదించే డబ్బులు ఉంటాయి కదా, అవన్నీ 50 రూపాయలు, 20 రూపాయలు, 10 రూపాయలు ఇట్లాంటిదంతా కలిపి ఇన్స్టాల్మెంట్ 2000 నెలకు కట్టాల్సింది. ఈ 2000 రూపాయలు చిల్లర డబ్బులు పట్టుకుని వచ్చాడు. పట్టుకుని వచ్చి నాకు చూపించి ఏమన్నాడంటే, మేడం ఇది మా ఆవిడ కష్టార్జితం, ప్రతి నెల ఆవిడ రెక్కల ముక్కలు చేసుకొని కష్టపడుతుంది ఈ ప్లాట్ కోసం, నాకు మంచి ప్లాట్ ఇప్పించండి మేడం అని చెప్పి అడిగాడు. నాకైతే కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయి. ఇప్పుడు కూడా నాకు ఆ మనిషిని తలుచుకుంటే కళ్ళల్లో నీళ్ళు వస్తాయి అన్నమాట. ఎందుకంటే అంటే అతనే కాదు, ఇలా ఇన్స్టాల్మెంట్లో కట్టే ప్రతి వాళ్ళు ఇలాగే కష్టపడి కట్టుకుంటారు. అందరూ డబ్బులున్న వాళ్ళే, డబ్బులున్న వాళ్ళు కూడా ఉన్నారు మా కస్టమర్స్. ఒక్కొక్కళ్ళు 10 ప్లాట్లు 20 ప్లాట్లు బుక్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఇవాళ కోట్లు వచ్చినాయి ఆ ప్లాట్ల మీద, కాదనట్లే. ఇప్పుడు ఎవరైతే ఈ కస్టమర్ ఉన్నాడో ఇతనికి రాజేంద్ర నగర్లో నేను సైట్ అమ్మింది, అది ఇప్పుడు 60,000 70,000 అయింది గజం. ఆ రోజు మేము ఇచ్చింది 1300కి గజం. 1300కి గజం ఇచ్చి కూడా అది ఈ 36 నెలల ఇన్స్టాల్మెంటు. అక్కడ కూడా ఇట్లాగే ల్యాండ్ ఇష్యూ వచ్చి ప్లాటు సకాలంలో ఇవ్వలేకపోతే 1 సంవత్సరం 2 సంవత్సరాలు వెయిట్ చేయాల్సి వచ్చింది. ఎందుకంటే జనచైతన్య కంపెనీ రిజిస్టర్ చేసుకున్న ల్యాండ్ మీద ఎవరో కేసు వేశారు.
ఓకే. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరో వచ్చి కేసేశారు. Hmm. అందుకని మేము ప్లాట్ ఇవ్వలేకపోయినప్పుడు వెయిట్ చేయాల్సి వచ్చింది. Hmm. అయితే అయినప్పటికీ కూడా అతనికి ఇవాళ ఆ రోజు 2,60,000 కడితే, ఏవో డెవలప్మెంట్ ఛార్జెస్ అంతా కలిపి 3 లక్షలు పెట్టి కడితే ఇవాళ 2 కోట్లు వస్తుంది ఆ ప్లాట్ మీద. అది ఒక రకంగా మంచి అప్రిసియేషనే. అతని జీవితంలో 30 సంవత్సరాలు పనిచేస్తే వచ్చే గ్రాట్యుటీ ఏదైతే ఉంటుందో, అంటే రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఏమైతే ఉంటాయో ఆ బెనిఫిట్స్ కంటే ఒక ప్లాట్ కొనుక్కుంటే డబ్బులు ఎక్కువ వస్తాయి. అంటే ఈ నమ్మకంతోనే కదా వాళ్ళు పొదుపు చేసుకుంటారు. ఆ 2,000 ఖర్చు పెట్టుకోవడం పెద్ద కష్టమేం కాదు. వాళ్ళు కూడా ఖర్చు పెట్టేసుకోవచ్చుగా. 2,000 ఖర్చు పెట్టడం పెద్ద కష్టమేం కాదు. కానీ వాళ్ళు ఎందుకు ఆలోచించారు? ముందు చూపు, రేపు మనకి సెక్యూరిటీ కింద పనికొస్తుంది అని. అంటే ప్రతి కస్టమర్ మనోభావం ఇలాగే ఉంటుంది. అందరూ ఇప్పుడు ఎవడన్నా టోపీ పెట్టాడు రియల్ ఎస్టేట్ వాడు అంటే డబ్బులు ఉన్నోడికే పెట్టడు, డబ్బులు లేని వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. 100 మంది కస్టమర్లో 80 మంది కస్టమర్లు ఇట్లాంటి పేదవాళ్లే ఉంటారు. కష్టం చేసుకొని ప్రతి రూపాయి కూడబెట్టి సంపాదించిన వాళ్ళే ఉంటారు. అందుకని ఏంటంటే ఈ వీళ్ళు చేసింది మట్టుకు ఇవాళ వీళ్ళు ఏం చేశారు, ఇంకా బాగా అలవాటు పడిపోయారు కదా ఇష్టారీతిని డబ్బులు ఖర్చు పెట్టడానికి, ఆ టీటీడీ బోర్డు మెంబర్షిప్ కొనుక్కోవటానికి, పెళ్ళిళ్ళు చేసుకుంటానికి. ఇలా డబ్బులు కొన్ని ఖర్చు అవగా మిగతా డబ్బులు ఏం చేశారు అంటే వాళ్ళ దగ్గర ఉన్న మార్కెటింగ్ హెడ్ ఆయన ఒక 129 కోట్లు దారి మళ్ళించుకున్నాడు. ఓకే. ఆ సంగతి ఈయనకి తెలిసింది. తెలిసి మరి బెదిరించాడో ఏం చేశాడో తెలియదు, అవి వెనక్కి రాబట్టుకున్నాడు. అక్కడ వరకు ఒక అంకం అయిపోయింది. మళ్ళీ ఇద్దరు కలిసి మళ్ళీ 800 కోట్లు వసూలు చేశారు జనాల దగ్గర నుంచి. ఇప్పుడు మొత్తం ఈడీ ఇచ్చింది. ఏంటి మొత్తం ఈ స్కామ్ 3,000 కోట్లని వస్తుంది? 3,000 ముందు సంగతి మనం లెక్కలోకి రాలేదు కదా. ఇప్పుడు వీళ్ళిద్దరూ మళ్ళీ విడిపోయిన తర్వాత మళ్ళీ కలిసి కూడా 800 కోట్లు వసూలు చేశారు. ఇప్పుడు వాళ్ళకున్న ఆస్తులు ఏవైతే ఉన్నాయో 260 కోట్లు 270 కోట్ల ఆస్తులు కస్టమర్స్కి పంచిపెట్టడానికి సిద్ధమయ్యారు. అంటే ఇప్పుడు ₹1,00,00,000 కట్టారనుకోండి ఎవరన్నా, వాళ్ళకి 30-35 లక్షలు వస్తాయి, అంతకంటే ఎక్కువ రావు. మిగతా డబ్బులు గాంధీ గారి ఖాతాలో పడిపోయినట్టే, దేవుడి ఖాతా. ఇది జరిగింది. ఈ మోసం ఇలా జరిగింది. అందుకని దయచేసి ఎవరో కూడా ఇప్పటికైనా సరే ప్రీ లాంచ్ అనే పేరుతో ఎవరైనా మోసాలకు పాల్పడుతుంటే నమ్మకండి. అస్సలు నమ్మొద్దు. ఎవరిని మీ సొంత ఫ్యామిలీ మెంబర్స్ని కూడా నమ్మొద్దు అనేంత పరిస్థితి తీసుకొచ్చేసారు ఈ దుర్మార్గులు. దేవుడి పేర్లు పెట్టి, ఒకప్పుడు బాలసుబ్రహ్మణ్యంను కె విశ్వనాథ్ తోటి ఒక కంపెనీ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చేది చంద్రమోహన్ చేత వీళ్ళ చేత, వాళ్ళు కూడా మూసేశారు కంపెనీ. ఇవాళ చాలా కంపెనీలు డోల్ డ్రమ్స్లో ఉన్నాయి, రియల్ ఎస్టేట్ కంపెనీలు. వాళ్ళు ఏంటంటే పళ్ళ బిగుకి ఎట్లా గుడ్ ఫేస్ వేసుకుని నడిపిస్తున్నారు, రోజులు డొల్లిస్తున్నారు. అందుకని ఈ హై రైజ్ అపార్ట్మెంట్లు వచ్చిన తర్వాత కూడా మోసాలు పెరిగిపోయినాయి, మాటకు ఆ మాట. దీని మీద కూడా మనం అసలు ఒకసారి ఒక వీడియో చేద్దాం. ఈ హై రైజ్ మోసం మీద కూడా మనం వీడియోలు చేద్దాము ఖచ్చితంగా. ఏది ఏమైనా ఈ సాహితీ ఇన్ఫ్రా మోసాన్ని మట్టుకు దృష్టిలో పెట్టుకుని ఎవరైనా ఇన్వెస్ట్ చేసేప్పుడు 1-2 సార్లు చూసుకోండి. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్.